దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పునరుద్ధరణార్థానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా మనం దేవుని యొక్క నామని మహింపరిచయం. అత్యల్పమైన నాకు మీ ఎదుటి నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన ఇట్టి స్థితిని బట్టి అందరం ఒకసారి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం చదివిన లేఖన భాగం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఎవరికి అంటే అన్యజనులు కాదు, దైవ ప్రజలకి దేవోక్తి అవసరం. విశ్వాసులకి, సేవకులమైన మాకు కూడా దైవ ప్రత్యక్షత కావాలి. దైవ ప్రత్యక్షత లేకపోతే మన ఆత్మీయ జీవితం అనేది అది సరైన మార్గంలో నడిపించబడదు. ఒక వ్యక్తి సరిగ్గా దేవుని రాజ్యానికి రీచ్ అవ్వాలి, ఆ భక్తి మార్గంలో సరైన మార్గంలో నడవాలి అంటే దైవోక్తి అనగా దైవ ప్రత్యక్షత, లేకపోతే దైవ వాక్కు, లేకపోతే దైవ దర్శనము, దేవుని యొక్క స్వరము చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనము సరైన మార్గంలో నడుస్తున్నాము అని మనము చెప్పుకోవడానికి మనకి అధికారం లేదు. అందుకని సొలొమోను అంటున్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. పోయిన వారం మనము ఈ వాక్యముని మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దైవ ప్రత్యక్షతను కలిగి కోల్పోయారు. బిలాము దేవుని ప్రత్యక్షత కలిగిన ప్రవక్త, కానీ ఒకానొక సమయంలో ఆ బాలాకుకి తాను అమ్ముకొని దేవుని యొక్క ప్రత్యక్షతను కోల్పోయి తను ఎక్కడికి వెళుతున్నాడో, ఆ ఎందుకోసం వెళుతున్నాడో గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. కనుకనే దేవుడు బిలామును దర్శించడం మానేసి గాడిదను దేవుడు దర్శించాడు. కారణం ఏంటి తెలుసా? బిలాము దేవోక్తిని కోల్పోయాడు. కనుకనే ఇప్పుడు బిలాము ఎలాగా కట్టు తప్పాడు అంటే ఆ రూల్స్ తప్పాడు. బిలాముకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో, బిలాముకు తెలుసు ఏది చేయాలో ఏది చేయకూడదో, బిలాముకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో. కానీ తాను ఎప్పుడైతే ప్రత్యక్షతను కోల్పోయాడో తాను చేస్తుంది తనకు అర్థము కాలేదండి. దేవుని దూత వచ్చి తన ఎదుట నిలబడినా అది గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు సంఘమైన మనము, రక్షణ పొందిన మనము, బాప్తీసం పొందిన మనము, మనకి దేవుని యొక్క ప్రత్యక్షత మనకి లేకపోతే మన జీవితాలు కూడా అదే మార్గంలో ఉంటాయి. కాబట్టి మనకి ఈరోజు ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చే ముందు నీకు ప్రత్యక్షత కావాలి. ఇందాక అంకుల్ చెప్పేటప్పుడు ఒక మాట నన్ను కూడా తాకింది, సుమయోను గురించి. సుమయోను మందిరంలోనికి ఎలాగొచ్చాడంట? ఆ మాట ఒకసారి చదవండి. లూకా సువార్తలో ఆత్మవశుడై. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం, కానీ కొన్ని టైమ్స్లో ఎవరైనా అందించేటప్పుడు కానీ ఆ మాటలు మనల్ని భలే తాగుతాయి. నేను అక్కడ వెంటనే పెన్నుతో రాసుకున్నాను. మందిరంలోకి ఎలాగ వచ్చాడు సుమయోన్? మందిరంలోకి వచ్చిన తర్వాత ఆత్మవశుడయ్యాడా? మందిరంలోకి వచ్చేటప్పుడే ఆత్మవశుడయ్యాడా? జాగ్రత్తగా గమనిస్తున్నాడు వాక్యాన్ని. ఇంకోసారి చదువు పెద్దగా. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాగ వస్తున్నాం? ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నేను ఆ వాక్యం ఎందుకు నన్ను అట్లాగా తాకింది. ఆత్మవశుడై మందిరంలోకి వచ్చాడు. మనం మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నా, మనం ఆత్మవశంలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. కానీ సుమయోను ఆత్మవశుడై
దేవాలయంలో అడుగుపెట్టాడు కాబట్టి అతని యొక్క ప్రారంభము ముగింపు దేవుడు అతనికి బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దైవ ప్రత్యక్షత కలిగి ఉంటారో వారి ప్రారంభము, వారి ముగింపు, వారు ఎప్పుడు మరణిస్తాడో కూడా దేవుని చేత బోధించబడతారు. సమయోను దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి కాబట్టి అతను ఎప్పుడు మరణిస్తాడో అతనికి ముందుగానే తెలియచేయబడింది. ఈరోజు నీకు దైవ ప్రత్యక్షత కలిగి ఉంటే నీ జీవితము ఎలాగ వెళుతుందో, నీ జీవితంలో ఏ మార్గము గుండా వెళుతుందో, నీ యొక్క భక్తి జీవితము అది ఎలాగ వెళుతుందో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడండి. దైవ ప్రత్యక్షత ఉన్నంత మాత్రాన శ్రమలు రావని కదా అర్థం. యోసేపుకి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఏంటిది చెప్పండమ్మా, ఏం స్టార్ట్ అయింది? దైవ ప్రత్యక్షత లేనంతకాలం బాగానే ఉన్నాడు యోసేపు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చాడో ఆ దర్శనం వచ్చిన దగ్గర నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభించబడ్డాయి. తన అన్నదమ్ములు అసలు యోసేపుని కొట్టడానికి కారణం ఏం తెలుసా? దర్శనం. ఆదికాండం 37వ అధ్యాయము 19వ వచనం చదవండి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి చెప్పుదము, వీడి కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొని. యోసేపు జీవితంలో అసలు శ్రమలు రావటానికి కారణమే దైవ ప్రత్యక్షత. తనకొచ్చిన కళని తన అన్నదమ్ములకి, తన తల్లిదండ్రులకి చెబితే వాళ్ళు చాలా ద్వేషించారు. వాళ్ళు యోసేపు మీద పగబెట్టారు. చివరికి యోసేపుకి కళలు కనేవాడు అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి యోసేపుని కొట్టి గుంటలో వేద్దాము, ఇతనికి వచ్చిన ప్రత్యక్షతలు ఏమవునో చూద్దాము రండి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ తన అన్నదమ్ములు యోసేపుని కాదు కొడుతుంది, యోసేపుకి దేవుడిచ్చిన ప్రత్యక్షతను వాళ్ళు గుంటలో పడివేయాలనుకున్నారు. యోసేపుకి దేవుడిచ్చిన దర్శనాన్ని వాళ్ళు నాశనము చేయాలనుకున్నారు. యోసేపుకి దేవుడిచ్చిన దర్శనాన్ని జైల్లో పడేయాలనుకున్నారు. కానీ ప్రత్యక్షతనిచ్చిన దేవుడు యోసేపుని మర్చిపోలేదండి. ప్రైజ్ ది లార్డ్. దాదాపు సరిగ్గా 17 సంవత్సరాల తరువాత దేవుడు ఏ ప్రత్యక్షత అనేది ఇచ్చాడో అదే ప్రత్యక్షత యోసేపు జీవితంలో నెరవేర్చబడటం ప్రారంభించబడింది. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని ప్రత్యక్షత ఎంత అధికముగా ఉంటే అన్ని శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని సౌలు అంటున్నాడు, పౌలు 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, 2వ కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు ఉంది. పౌలు అంటున్నాడు, నాకు ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, దేవుని యొక్క దర్శనాలు నాకు చాలా ఉన్నాయి. నేను బ్రతికుండగానే నేను పరలోకానికి వెళ్ళేటట్లుగా నేను చూచాను. దేవుడు నా కొరకు ఏ కిరీటాలు ఉన్నాయో అవి నేను ముందుగానే నాకు దేవుడు బయలుపరిచాడు. ఇన్ని ప్రత్యక్షత వలన నేను ఎక్కడ హెచ్చిపోతానేమోనని దేవుడు పౌలుగా ఏం చేశాడు తెలుసా? తన లోపల ఒక ముళ్ళును పెట్టాడు. ముళ్ళు అంటే ఏదో రేగి ముల్లో, ఈ జపాన్ ముళ్ళు, ఆ ముళ్ళు కాదండి. ఏదో పౌలు గారి జీవితంలో ఏదో తనకి ఏదో ఒక ఇబ్బంది కానీ, తను ఏదో మానసికంగా తను ఏదో ఒత్తిడి చేస్తూ ఉంది. ఆ ముళ్ళు వలన పౌలు గారు అతిశయించకుండా దేవుని సన్నిధానంలో ముందుకి సాగుతూ సేవలో బలపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అదే. గొర్రెలు కాసుకున్నంత కాలము దావీదు జోలికి ఎవరు వెళ్ళలేదండి. ఎప్పుడైతే సమూయేలు అడవిలో ఉన్న దావీదుని పిలిచి అభిషేకించాడో ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యిందండి దావీదు మీద పోరు. దావీదుకి పాపం గొర్రెల కాపర్లకి అడవిలో ఉన్నంత కాలం ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే అడవిలో ఉన్న తైలము దావీదుని కనుగొని అభిషేకించాడో ఆ రోజు నుంచి దావీదుకి శత్రువులు ఎక్కువయ్యారో, దావీదు మీద పగబట్టే వాళ్ళు ఎక్కువయ్యారు.
దావీదు మీద విషపు చూపే నిలిపే వాళ్ళు ఎక్కువయ్యారు. దావీదు మీద తన సొంత కుటుంబీకులే వ్యతిరేకముగా తయారయ్యారు. కారణము దావీదుకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో ఉండి మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. సమూయేలు వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు మీదికి దేవుని అభిషేకము బలముగా దిగి వచ్చింది. ఆ తర్వాత అధ్యాయంలో ఇందాక మనం పాడుకున్న పాటలో కూడా గొలియాతును ఎదిరించాడు, గొలియాతును చంపాడు. ఒక చిన్నవాడే, కానీ గొలియాతు దాదాపు అంత ఎత్తైన 9 అడుగులు పొడుగు, అంత ఎత్తైన వ్యక్తిని ఒక్క చిన్న రాయితో దావీదు ఎలా చంపగలిగాడో తెలుసా? దేవుని అభిషేకము ద్వారా మాత్రమే చేయగలిగాడు. కానీ ఏమి జరిగింది? మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదవండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు మీద ఏముందండి? అభిషేకం ఉంది. దావీదు మీద దేవుని ప్రత్యక్షత ఉంది. కానీ దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే ఉందో దావీదుకి విరోధముగా సౌలు కుట్ర చేసి చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ దావీదు మీద కలిగిన అభిషేకాన్ని బట్టి సౌలు ఎన్నడూ కూడా దావీదుకి ఏ హాని కూడా చేయలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనకి దైవ ప్రత్యక్షత కావాలి. నీకు దైవ ప్రత్యక్షత లేకపోతే, నువ్వు దేవుని దర్శనం లేకపోతే, నీకు దేవుని వాక్కు లేకపోతే, నువ్వు దేవుని యొక్క మార్గంలో లేకపోతే, నువ్వు ఏమి చేస్తున్నావో, నువ్వు ఏమి మాట్లాడుతున్నావో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, నువ్వు ఏది తింటున్నావో, నువ్వు ఏది చూస్తున్నావో, నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావో లేదో, ఇది ఎలాంటి స్థలమో, నువ్వు కూర్చున్నది ఏ ప్రదేశమో నీకు అర్థము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మందిరానికి వచ్చే ముందు నీకు దేవుని ప్రత్యక్షత కావాలి. సుమయోను వలె నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నీకు ఆరాధనలోనే దేవుని ప్రత్యక్షత కావాలి. ఈరోజు దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడు, నువ్వు ఇంటి దగ్గర నుంచే సిద్ధపడి రావాలి. అట్లాగెందుకు కుదురుతుంది పార్షగానే? మీ పాటకి మీరు 10:30కి జరుపుకొని మేము కమ్మగా 12 గంటలకి వచ్చి కూర్చొని కాసేపు వెళ్ళిపోతాం. అది దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు చేసే అనుభవాలు కాదండి. నిజంగా దైవ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఇంటికి వస్తారు తెలుసా? మీకే వదిలేస్తానా? నేను చెప్పనండి. నిజముగా నువ్వు దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తివైతే నువ్వు మందిరానికి సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క శక్తితో నింపబడి, దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనము మరలా మన మందిరంలో తిరిగి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దర్శిస్తుంటాడు. దేవుని ప్రత్యక్షలు వస్తూ ఉంటాయి. దేవుడు తన వాక్కును బయలుపరుస్తాడు. దేవుడు తన స్వరము ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ మనకు తెలియకుండానే మన మందిరానికి మనం ఇన్నాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నాం. చూడండి అంత ఎలాగ ఉందో పరిస్థితి అంతా కూడా ఎలాగ ఉందంటే, సమూయేలు రోజులు అదే జరిగింది. ఏలి చేసిన దానికి దేవుడు దర్శించడం మానేశాడు ప్రజల్ని. పోయిన వారు విన్నాము కదా, దేవుడు ప్రత్యక్షత 3వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అరుదు అనగా చాలా చాలా తక్కువ. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా తక్కువ. దేవుని వాక్కు యాక్చువల్గా ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది? దాదాపు అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. ఆయన
దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు. ఎలాగైనా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు ఆయన. అటువంటిది ఏలీ కాలంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఆసక్తి తగ్గిపోయింది. దేవుడు నేను మాట్లాడిన ప్రజలతో ఏదో సంవత్సరానికి ఒకసారి ఊరకట్లాగా తన వాక్కును పంపించి మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడటం ఆపేస్తే ఏమైందో తెలుసా? ఏమైందండి? ఏమైంది? దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటం ప్రారంభిస్తే ఆపేస్తే, దేవుడు ఒక వ్యక్తిని దర్శించడం ఆపేస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని, దేవుడు ఒక విశ్వాసిని, దేవుడు ఒక రక్షణ పొందిన వ్యక్తిని ఆయన ప్రత్యక్షత పరచుకోకుండా ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? అదే అక్కడ రాశాడు సామెతల గ్రంథకర్త, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ ఆర్ పెరిష్. దైవవ్యక్తి లేని ఎడల ప్రజలు కట్టు తప్పుతారు. దైవవ్యక్తి లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారు. ఇంగ్లీష్ బైబిల్ ఎన్నో రకాలుగా ఉంది ట్రాన్స్లేషన్. దేవోక్తి లేకపోతే ప్రజలు క్రమము తప్పుతారు, దేవోక్తి లేకపోతే ప్రజలు సరిగ్గా నడవరు, దేవోక్తి లేకపోతే ప్రజలు దేవుని యొక్క మార్గంలో నడవరు, దేవోక్తి లేకపోతే ప్రజలు చక్కగా నడుచుకొనరు అని ఎన్నో రకాలుగా ఇంగ్లీష్ బైబిల్లో అర్థాలు ఉన్నాయి. కాబట్టి సమూయేలు ఏలీ కాలంలో అదే జరుగుతూ ఉంది. ప్రజలకి నాయకుడు లేడు. అందుకని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుదాం ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతులకు చివరి అధ్యాయం చివరి వచనము చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చాలే. ఆ దినములు ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. రాజు లేడు, దేవుడు లేడు, ప్రత్యక్షత లేదు, ఎవరి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. కనుకనే ఆ తర్వాత వెంటనే రూతు గ్రంథములో నయోమి దైవ ప్రత్యక్షతను కోల్పోయి మోయాబు దేశానికి వెళ్ళింది. వాళ్ళకి ప్రత్యక్షత లేదు, దేవుని స్వరము లేదు, దేవుని వాక్కు లేదు, దేవుడు మాట్లాడటం ఆపేశాడు. ఏలి చేసిన పనికి, ఏలి తన బిడ్డలకి సపోర్ట్ చేసి దేవుని మందిర పరిచర్యను సరిగ్గా జరిగించడం పోవటాన్ని బట్టి దేవుడు ఆపేశాడు. అటువంటి ఆగివేయబడిన ప్రత్యక్షత పోయిన వారం మనం విన్నాము కదా. సమూయేలు కాలంలో సమూయేలును బట్టి, సమూయేలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మరలా తన ప్రజలను దర్శించడం ప్రారంభించాడు. చెప్పలకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మరలా తన ప్రజలతో ఆయన మరలా మోటివేట్ చేస్తున్నాడు. ఆయన మరలా దేవుడు తన ప్రజలను మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. ప్రజలందరూ కూడా సమూయేలు మాటను బట్టి క్రమముగా, మర్యాదగా దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలో, వాళ్ళు ఎలాగ ఇళ్ళ దగ్గర ప్రవర్తించాలో, ఎలాగ సమాజంలో ప్రవర్తించాలో, ఎలాగ దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలో అవన్నీ సమూయేలు ద్వారా దేవుడు 1 by 1 బోధించటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు కాలంలో దేశం నెమ్మదిగా ఉంది. సమూయేలు కాలంలో దేశం యుద్ధంలో లేకుండా శత్రువు మీద దేవుడు జయమిస్తా ఉన్నాడు. ఏలీ కాలంలో అయితే మందస్సము పట్టబడింది. ఎంత ఘోరమైన విషయమో తెలుసా? మందస్సం పట్టబడింది. ఒక్క దినానే ఏలీ తన కుమారులు చనిపోయారు, ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టి. అందుకని ఆ రోజు ఆ యొక్క సమూయేలు గ్రంథంలో మందస్సం పట్టబడినప్పుడు ఏమి జరిగిందో తెలుసా? ఈకాబోదు అని 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము. దేవుని మందస్సము పట్టబడినదను సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుంచి పోయింది. ఈకాబోదు, తన కొడుకు ఈకాబోదు అని పేరు పెట్టిందని. ఈకాబోదు అంటే ప్రభావం పోయింది. దెర్ ఇస్ నో రెవల్యూషన్. అక్కడ ఎటువంటి దైవ దర్శనం లేదు, దేవుని వాక్కు లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. ఈరోజు రక్షణ పొందిన మనకి
దేవుని ప్రత్యక్షత చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. నీకు చాలా అవసరం. నీ కుటుంబానికి దేవుని ప్రత్యక్షత అవసరం. నీ వ్యక్తిగత జీవితానికి దేవుని వాక్కు చాలా అవసరం. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం సరైన మార్గంలో నడవలేమండి. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా, నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. నీ ప్రత్యక్షత లేనిదే నేను సరైన మార్గంలో నడవలేను ప్రభువా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. యోబు భక్తుడు అంటున్నాడు, 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువన పోవుచున్నాడు, కానీ ఆయన నాకు కనబడటం లేదు. యోబు అంటున్నాడు, ఆయన నా సమీపంలో ఉన్నాడు, ఆయన నా దగ్గరే ఉన్నాడు. యోబుకు కలిగిన కష్టములో తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని, తన పశువుల్ని కోల్పోయిన సమయంలో యోబుని తన స్నేహితులు భయంకరంగా ఇబ్బంది పెట్టారు. తన స్నేహితులు వచ్చి యోబుని, నువ్వు పాపము చేసావు కాబట్టి, నువ్వు ఏదో రాంగు చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది. ఇంకా యోబు మనసంతా కూడా తన స్నేహితులు ఏదైతే చెప్పారో ఆ ఉన్న మాటల ద్వారా యోబు యొక్క జీవితం కాలక్రమేణా ఏమైందో తెలుసా? దేవుడు దర్శిస్తున్న యోబు కనుగొనలేకపోతున్నాడు. ఈరోజు దేవుడు నీ శ్రమలో నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ కరువులో, నీ ఇబ్బందిలో, అది ఏదైనా, నీ ఫెయిల్యూర్స్లో దేవుడు నిన్ను మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అది ఎందుకు వచ్చిందో, అది ఎందుకుని నీ జీవితం మీదకి ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఆ శ్రమ ఎందుకు వచ్చిందో, ఆ కరువు ఎందుకు వచ్చిందో, ఆ ఖడ్గం ఎందుకు వచ్చిందో, అపవాది నీ మీద ఎందుకు దాడి చేశాడో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యోబు అంటున్నాడు, నేను కనుగొనలేకపోతున్నానయ్యా. ఆయన నా దగ్గరికి రావాలనుకుంటున్నాడు, కానీ ఆయన గమనాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ ఎప్పుడైనా నువ్వు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? అందుకే లూకా భక్తుడు అంటున్నాడు, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ అధ్యాయం 43వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక చూడండి, ప్రభువు దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి కనుక శత్రువు నీ చుట్టూరు కూడా ఏం చేసేస్తున్నాడు? కంచె వేసేస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత కాలంలో నువ్వు ఎరిగే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రత్యక్షత, దేవుడిని దర్శించినప్పుడు ఆయన దర్శనానికి నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటే మన జీవితాలు ఎండిపోతాయమ్మా. మన జీవితాలు నాశనం అయిపోతాయి. మన జీవితాలు ఎండిన ఎముకల్లాగా మార్చబడతాయి. మన పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబడతాయి. మన జీవితాలన్నీ కూడా అవి చీకటి సంబంధముగా మార్చబడతాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనం దర్శించిన కాలాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. దేవుడిని దర్శించిన కాలం, దేవుడి నీతో మాట్లాడే కాలం, దేవుడి నీ దగ్గరికి వచ్చే కాలం, దేవుడి నీతో మాట్లాడే సమయము, దేవుడి నిన్ను బలపరిచే సమయము, దేవుడి నీ దగ్గరికి వచ్చి ఆయన ముచ్చటించే సమయాన్ని నువ్వు గుర్తించకపోతే ఏమి జరుగుతుందో మనకి ఏది కూడా తెలియదండి. సంసోను ప్రత్యక్షతను కోల్పోయాడా? సంసోను ప్రత్యక్షతను కోల్పోయి శత్రువులు వచ్చి సంసోను యొక్క చేతులు కాళ్ళు కట్టేసి ఫిలిస్తీన్ల గుడిలోనికి తీసుకుని వెళ్ళి వారి స్తంభాలకు కట్టిపడేసి కళ్ళు పీకేసే వరకు అర్థము కాలేదండి సంసోనికి దేవుని ఆత్మ ఎడబాసెనని. ప్రైజ్ ది లార్డ్. సంసోనికి అర్థం కాల. బలమైన అభిషేకం కలిగిన వ్యక్తే, 1000 మందిని చంపిన వ్యక్తే, గాడిద ఎముకతోటి 300 నక్కల్ని ఒకే చేత్తో పట్టుకున్న వ్యక్తే, పెద్ద పెద్ద తాళని ఈ కొసలాగా తెంపిన వ్యక్తే. కానీ యెహోవా ఆత్మ తనను ఎడబాసెనని గుర్తించలేని స్థితిలోనికి సంసోను వెళ్ళిపోయాడు. ప్రత్యక్షతను కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సంసోను? ఫిలిస్తీన్ల గుడిలో ఆ దేవత స్తంభాల పిల్లర్స్ మధ్యలో
అటు ఇటు కళ్ళు ఊడదీయబడిన స్థితిలో ఉన్నాడు. కారణం ఒకరు సంసోను అడిగితే ప్రత్యక్షతను కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో సంసోను గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, రక్షణ పొందిన నీవు, బాప్తీసు పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, యేసు రక్తములో కడగబడిన నీవు, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మనము ఈరోజు మన యొక్క మార్గములు ఎలాగ ఉన్నాయి? దేవుడిని ఈరోజు పిలవటానికి ఎంతో ముఖ్య ఉద్దేశమునో తెలుసా? లోకంలో ఆయనకి ఎవరూ లేరని కాదండి, టంగుటూలు ఎవరు ఆయన కొరకు లేరని కాదు. దేవుడు నిన్ను నన్ను పిలవటానికి ఒక ముఖ్య ఉద్దేశమును తెలుసా? దేవుడు నీ ఎడల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ కుటుంబం ఎడల ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం మరలా దేవుడి సన్నిధిలో కోల్పోయిన ప్రత్యక్షతను మనం మరలా పొందుకునే వారేముగా ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను కూడా గిబియోన్లో దేవుడు ప్రత్యక్షమై స్వయాన, సొలొమోన్ నీ ప్రార్థన నాకు వినపడినదయ్యా, నీకేమి కావాలి కోరుకో, అయ్యా నాకు జ్ఞానము కావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో సొలొమోన్ అంత జ్ఞాని ఎవరు లేరండి. ఏ సమస్యనైనా అలాగ డీల్ చేసేవాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి షేబా దేశము నుంచి ఒక స్త్రీ వచ్చింది. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి, ఆయన యొక్క జ్ఞానవంతమైన మాటలు వినటానికి. సొలొమోను కాలములో రాజ్యము, దేశము అది చాలా ఫైనాన్షియల్గా చాలా దీవెనకరముగా ఉంది. అటువంటి సొలొమోను ఒకరోజు ఏమైపోయాడో తెలుసా? రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను ఏం చేశాడంట సొలొమోను ఏం చేశాడు వింటారా? వేరే దేవుళ్ళకి, దేవతలకి బలిపీఠాలు కట్టి, ఒక మాటలో చెప్పాలంటే మందిరం మానేసి గుడికి వెళ్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఇవన్నీ కాదు, కానీ మందిరం మానేసి గుడికి వెళ్ళి గుళ్ళో ధ్వజస్తంభాలు, గుళ్ళో బలిపీఠాలు కట్టి అక్కడ వాళ్ళ దేవతల దగ్గర అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. అసలు ఏమైనా సొలొమోనుకి అసలు ఎలాంటి జ్ఞానం తెలుసా? అసలు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు దర్శించాడు సొలొమోన్. ఏమైనా రాజ్యము సొలొమోను కాలంలో ఏ రాజు పరిపాలించినట్లుగా సొలొమోను కాలంలో రాజ్యం అనేది పరిపాలించబడింది. ప్రజలందరూ కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు అతని యొక్క జ్ఞానాన్ని బట్టి. అటువంటి సొలొమోను ఏమైపోయాడో తెలుసా? దేవుని పాదాలు విడిచిపెట్టి దెయ్యపు పాదాల దగ్గర పట్టుకొని అక్కడ మోకరిస్తా ఉన్నాడు. అయినను సరే దేవుడు ఏం చేశాడు తెలుసా? చదవండి. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమే లేదండి. చూడండి, ఒక గుడికి వెళ్తున్నా, మరలా బలిపీఠాలు కట్టినా, మరలా అన్య ఆచారాలు పాటించిన దేవుడు మటుకి సొలొమోనుకి ప్రత్యక్షం అవ్వటం మానలేదండి. ప్రైజ్ ద లార్డ్. మీకు డౌట్ రావచ్చు, లోకంలోనికి వెళ్ళినా దేవుడు దర్శిస్తాడా? దర్శిస్తాడు. మరలా లోకంలోనికి వెళ్ళిపోయి రక్షణ పొందిన వ్యక్తి పాపములో ఉన్న దేవుడు దర్శిస్తాడా? పాస్టర్ గారండి, దేవుడు దర్శిస్తాడు. దేవుడు సొలొమోను దర్శించాడు. సొలొమోన్, అయ్యా ఆ ఇతర దేవతను వెంబడించవద్దు. చదువును ఒకసారి ఆ మాట. నువ్వు ఇతర దేవతలను వెంబడించవద్దు అని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయిందండి. చూడండి ఎంత విచారమో. సొలొమోను హృదయం ఇప్పుడు దేవుడు దర్శిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా, దేవుని ప్రత్యక్షత సొలొమోనుకి అనుగ్రహించబడుతున్నా, సొలొమోను దేవుని యొక్క మాట వినే స్థితిలో లేడు. దేవుడు ప్రత్యక్షం అవుతున్నా ఈరోజు మనం చాలా మంది దేవుని యొక్క స్వరాన్ని
మనం వినే స్థితిలో లేమండి. పాస్టర్ గారు చెప్పుకుంటే, చెప్పండి, పాస్టర్ గారు చెప్పుకుంటా పోతాడు, మనము వినుకుంటా కాదండి. సొలొమోను అదే అయిపోయింది. దేవుడు చెప్పుకుంటా ఏమైంది అనుకున్నాడండి. తర్వాతే తన రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. సొలొమోను దగ్గరికి వచ్చి దైవజనుడు చెప్పాడు, సొలొమోన్, నువ్వు ఇతర దేవతలను వెంబడించావు కాబట్టి నీ బిడ్డల కాలంలో రాజ్యం అనేది యూదా రాజ్యముగా, ఇశ్రాయేల్ రాజ్యముగా డివైడ్ చేయబడిద్దయ్యా. సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయి చిందరవందర అయిపోయి రాజులందరూ కూడా సొలొమోను కట్టిన బలిపీఠాలను వాళ్ళందరూ కూడా ఆచరించడం ప్రారంభించారు. ఒక్క వ్యక్తి ప్రత్యక్షతను కోల్పోతే అతని జీవితం అంతా కూడా సరైన మార్గంలో నడిపించబడదు. కాబట్టి ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి నీకు ప్రత్యక్షత చాలా అవసరం. ఈ అంచె దినాలు అపవాది 2 కొరింథీ 4వ వచనం చదవండి. అపవాది చేస్తున్న పని ఏంటంటే 2 కొరింథీ క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుందండి. గుడ్డితనం వచ్చేస్తూ ఉంది మనకి. గుడ్డితనం అంటే ఈ లోక సంబంధమైన గుడ్డితనము కాదండి, ఆత్మీయమైన గుడ్డితనం. ఈ ఆత్మీయమైన గుడ్డితనం ఉంటే మనకి ప్రత్యక్షతలు తెలియదు, దేవుని స్వరం వినపడదు, దైవ ప్రత్యక్షత మనం అనుభవించలేం. దేవుడు మాట్లాడుతున్న ఆయన స్వరాన్ని మనం రిసీవ్ చేసుకోలేం. దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఆ స్వరం మనలోనికి వచ్చిన దేవుడు మనకి ప్రత్యక్షమైన దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కనపడదు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, సమయం అయిపోయింది. దేవుడు మనకు ప్రత్యక్షమై ఎన్ని రోజులయ్యింది? దేవుడు నిన్ను దర్శించి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? నువ్వు మందిరానికి వచ్చి కాదండి, నువ్వు మందిరంలో కూర్చొని పాట పాడి లేకపోతే ప్రార్థన చేయటం కాదు. దేవుని మందిరానికి ఎవరైనా వెళ్ళగలరు, దేవుని దగ్గర ఎవరైనా ప్రార్థించగలరు, దేవుని దగ్గర ఎవరైనా పాడగలరు. అది ముఖ్యము కాదు. ఈరోజు రక్షణ పొందిన నీవు దేవుని ప్రత్యక్షతను పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయ్యింది? దేవుడు నిన్ను దర్శించి ఎన్ని నెలలు గడిచిపోతా ఉంది? ఈరోజు మరలా నువ్వు పునరుద్ధరించబడి నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకొనగలిగితే నీ జీవితము ఒక సరైన మార్గంలో వెళ్ళబోతుంది. చప్పలకు దేవుని యొక్క నామానికి మహిమ పలుకుతాం. నువ్వు మరలా దేవుని ప్రత్యక్షతను పొందుకొని నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు దేవోక్తి చేత నింపబడితే దేవుడి నిన్ను సరైన మార్గంలో నేను నడిపించగలడు. హల్లెలూయా. నాకు కావాలయ్యా నీ ప్రత్యక్షత, అయ్యా నాకు కావాలి నాయన నీ స్వరము, నీ యొక్క అయ్యా దర్శనం మాకు కావాలి ప్రభువా అని నువ్వు దేవునికి ఈరోజు ప్రార్థించగలిగితే దేవాది దేవుడు మరలా మనల్ని దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవాది దేవుడు మరలా నేను దర్శించడానికి, నీకు ప్రత్యక్షతనివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను దర్శించండి ప్రభువా, నాతో మాట్లాడండి నాయన, నీ ప్రత్యక్షత నాకు దయచేయండి ప్రభువా. నేను ఎక్కడ త్రోవ తప్పాను, నేను ఎక్కడ అయ్యా నేను సైడ్ అయ్యాను, నాకు బోధి